కడాగాగిన లివర్ ముక్క మీద ఇట్లా నిమ్మకాయ పిండుకొని దాని తర్వాత కళ్ళు సీసా తీసుకొని అప్పలో నిమ్మకాయ అయితే దాంట్లోకి పోతుంది అన్నమాట. దాని తర్వాత కళ్ళు సీసా తీసుకొని ఇట్లా లేపి ఇట్లా ఇట్నే పెట్టుకోవాలి. ఆహా, ఇది అయినాం కదా. తర్వాతకి నిమ్మకాయ పిండిన ముక్కని తీసుకొని సాలిడ్ ఉంది. మొన్న ఏమైందంటే ఇక మొత్తం అయిపోయింది కుకింగ్ అంతా. ఇది తీద్దామని తీసిన, సడన్గా ఇది ఫోల్డ్ అయ్యేసరికి మూతి గబక్కన గుద్దుకుంది. ఇక్కడ రక్తం కూడా వెళ్ళింది. మంచిగా క్లీన్ చేద్దాం వీటిని ఫ్రై చేసుకొని తింటే నా సామిరంగా ఎట్లుంటుంది అంటే కళ్ళులా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. పోతుంది ఇవి మొత్తం మేకపోతు. వీటిని నీట్గా కడగడం అయిపోయిందిగా. కళ్ళు కూడా రెడీగా ఉంది. మనోడు ఎక్కుతుండే కళ్ళు కూడా మంచిగా ఫ్రై చేసుకొని దమ్గా తిందాం. మొత్తం వాద్యాలు మరి మీరు కూడా సరేనా. ఇందాక కడిగినాం కదా మొత్తం, మళ్ళీ ఇప్పుడు కూడా ఉప్పు వేసి మంచిగా క్లీన్గా కడుగుదాం. కడిగినాక బగారిద్దాం మొత్తం. వీటిని ఉప్పు వేసి మంచిగా కడిగినాం. అన్నీ కోసుకోవడం అయిపోయింది. మేకపోతు దొబ్బని లివర్ని మంచిగా ఫ్రై చేద్దాం. ఇప్పుడు పైనుంచి ఏమో ఒకటే పడేస్తా ఉండే కోతులో కొండెంగలు. అల్లము మనం ఇట్లా చిన్న చిన్నగా చేసుకుంటే అవి తినేటప్పుడు మన నోటికి ఇది అలాగ దొరుకుతుంది. చిన్న ముక్క మొత్తం దంచకుండా ఇట్లా చిన్న చిన్నగా చేస్తే ఆ ముక్కలు తినేటప్పుడు దాంట్లోకి కొంచెం వచ్చినా కానీ టేస్ట్ వేరే ఉంటుంది. అందుకని దంచలే, మొత్తం దంచకుండా ఇట్లా చిన్నగా ముక్కలు కోస్తుంది. రైట్, మొత్తం అయిపోయిన ఐటమ్ అన్నీ
ఇంకా కడాయి పెట్టుకొని వేసుకుందాం పొయ్యి మీద. ఇంకా పెంక కూడా మస్తు మంట పెట్టిండు మా బామ్మర్ది గాడు. అయితే ఎట్లా అయితే చూడాలి, ఈ దాకా వస్తుంది అక్కడ అక్కడ పెడితే తిడుతుంటే అటు వెళ్ళిపోతుంది అవలగాడు. లేదాం ఇంకా పెంక మొత్తం మాడిపోయింది. ఇదంతా గరం మసాలా ఐటము. పోపు దినుసులు కొన్ని, భోజవరాకు అంటే తెలుసా మీ అందరికీ? బగారాలు వేస్తారు అదే. ఇక మసిలినాయి కదా, ఇప్పుడు అల్లము ఎల్లిపాయలు వేద్దాం. లైట్గా పసుపు, ఈ లివరు దొబ్బ వేసినాక ఊకే కలుపుకోవద్దు. కలుపుకుంటే ఏమైందంటే చితికిపోతుంది మొత్తం. అది మనకు పీస్ అర్థం కదనమాట లివర్ వల్ల. అందుకనే టమాటా ఇప్పుడు వేసుకొని కొంచెం గ్రేవీ వచ్చేటట్టు మాడించుకోవాలి. రైట్, ఇదంతా టమాటా అంతా మంచిగా మాగింది, ఈ మసాలా ఐటమ్ కూడా. ఇప్పుడు ఇది ఏది వేసుకున్నాం. మంచిగా ఉడికింది కాబట్టి వేసుకున్నాం ఇదంతా. ఇద్దాం దీని మీద లైట్గా ఆకు గప్పేసి మంట ఇద్దాం. కొద్దిగా మొత్తం మసిలింది, సగం వరకు మసిలింది, నిమ్మకాయ విందండి దీంట్లో. ఎసరు ఇనుకుతుంది. ఈ టైంలో కారం వేసినాం అనుకోండి, కారం కూడా మంచిగా ఉడుకుతుంది. కొంచెం కారం వేద్దాం. ఈ చేతులు అల్లా ఎందుకు వాళ్ళ. ధనియాల పొడి ఇది అంతా వద్దు, ఉడకదు ముక్క లూజు. మా బొమ్మడిది ఇలా కళ్ళు పోదాం అంటుంది, కక్కుర్తిగా ఈడైతే. దగ్గరికి అయింది కదా, ఇందాక ఇంత పెద్దగా ఉండే ఎంత. ఇటని పెట్ట అయింది. చాలు, దింపుకోవడమే. ఘాటు ముక్కలో కుక్కుతుంది మసాలా ఘాటు అంతా. చాలు, ఇంకా దింపుకోవడమే. బా మంట వెనక తీసే మంట. కొత్తిమీర వేద్దాం దీని మించి. మసాలా వేయద్దు, ఎందుకంటే ఫస్ట్ టైం మనం గరం మసాలా వేసుకున్నాం కదా, అందుకని మసాలా వేయట్లేదు. ఇప్పుడు ఆకులు వేసుకున్నాం. ఫ్లేవర్ అయితే మస్తు వస్తుంది, వాసన. ముక్క ఎట్లా ఉంటుందో చూడాలి. ఇక చెప్పినాక ఇది వండేలోపు మన కళ్ళు కూడా వచ్చేసింది. ఈరోజు స్పెషల్ దీనికోసమే, కళ్ళు కోసమే తీసుకున్నా. బీర్ సీసా అనుకోలేదు, బీర్ సీసా కాదు, సేమ్ అట్నే ఉంది.
మనకు డబ్బా కూడా వచ్చింది కళ్ళు. ఇదంతా తాగాను ఎందుకంటే మనం సేఫ్ డ్రైవ్ చేయాలి. ఇది ఒక్కటి తాగుతా, ఇంటికి కూడా పోను, మళ్ళీ లోకల్నే ఉంటా, మళ్ళీ పొద్దుగా లేచి వెళ్ళిపోతా. రైట్, ఇంకెందుకు లేట్ చేయకుండా టేస్ట్ చేద్దాం. ఫస్ట్ ఈ టొంపాలు ఎప్పుడైనా కానీ మీరు కూడా గుర్తుపెట్టుకోరు, ఏమైనా తాగేటప్పుడు ఈ టొంపాలు. రైటా? రైట్, చేస్. ఏం ఫీల్ ఉంది మామా? ఆహా, సూపర్ ఉంది. ఎక్స్ట్రాడినరీ, వేరే లెవెల్. కడాగాగిన లివర్ ముక్క మీద ఇట్లా నిమ్మకాయ పిండుకొని దాని తర్వాత కళ్ళు సీసా తీసుకొని, అప్పలో నిమ్మకాయ అయితే దాంట్లోకి పోతుంది అన్నమాట. దాని తర్వాత కళ్ళు సీసాకు తీసుకొని ఇట్లా లేపి ఇట్లా ఇట్నే పెట్టుకోవాలి. ఆహా, ఇది అయినాం కదా. తర్వాతకి నిమ్మకాయ పిండిన ముక్కని తీసుకొని సాలిడ్గా ఉంది, సాలిడ్గా ఉంది అబ్బా, సాలిడ్గా ఉంది మామ. ఆహా, మా వాళ్ళకు నోరు ఊరుతుంది అనేసి, అఫ్కోర్స్ మీకు కూడా అనుకోండి. దీంతకి పచ్చిమిరపకాయ టేస్ట్ చేద్దామని చూస్తున్నా, ఎట్లుంటుందో మరి, మంట మంతుందో మరి. ఆహా, లాస్ట్ ఇప్పుడు నా డ్రీమ్ ఫుల్ఫిల్ అప్ అయింది. ఓకే ఫ్రెండ్స్, మన లివర్ ఫ్రై సీసా కళ్ళు ఎట్లుంది? సూపర్గా అయితే ఉంది కుకింగ్ అయితే. మన వీడియోని మొదటిసారి చూసినట్టయితే ఏం చేయాలో తెలుసుగా, లైక్ వేసుకోవాలి. మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. మన వీడియో లేటెస్ట్ అప్డేట్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్, మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.